ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి ఈ వేళ మరికొన్ని గంటల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సాక్షాత్తు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రేపు సిట్ అధికారుల ముందు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరు కాబోతున్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈ టైంలో ఖచ్చితంగా తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిఘా వర్గాల నుంచి ఆయన కొన్ని సమాచారాలు సేకరించారట. సో అతని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని రేపు సిట్ అధికారుల ముందు సమర్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతకు ముందే మనం చూసాం, ఆల్రెడీ సిట్ అధికారులు అయితే బండి సంజయ్ గారు మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారు, మీతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి అనుచరులు ఇద్దరు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, సో మీరు ఖచ్చితంగా వివరించుకోవాల్సింది ఏమన్నా ఉంటే కనుక రండి అని అన్నట్లుగా. సో ఈ నెల 8న ఖచ్చితంగా మధ్యాహ్నం 12:03 ప్రాంతంలో మీరు రండి అన్నట్లుగా సిట్ అధికారులు అయితే ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ నోటీస్ కూడా ఇప్పుడు మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఇదే నోటీసు ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా కూడా చక్కర్లు కొడుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు అనేటువంటి ఒక వార్త గత వారం 10 రోజుల నుంచి కూడా ఉప్పెనలా పొంగుతోంది. సో ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయన అసలు ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్ల ఆధ్వర్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందనేటువంటి ఆధారాలు అతని దగ్గర ఉన్నాయా? నిజంగా కనుక ఆధారాలు అంటే మొన్నటి వరకు హాజరైనటువంటి సభ్యులు సంగతి వేరు. ఎందుకంటే ఇతను సాక్షాత్తు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్రం నుంచి నిఘా వర్గాల నుంచి ఇతనికి ప్రత్యేకమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి సమ్ ఇన్పుట్స్ అయితే ఇప్పుడు సిట్ అధికారులకు వెళ్తాయి. సో ఈ క్రమంలో బండి సంజయ్ సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నటువంటి ఈ తరుణాన ఎక్కడో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి కేసీఆర్కి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. సాక్షాత్తు గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ఒక ఆందోళనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కాళేశ్వరం కమిషన్ విచారణ దానికి సంబంధించి కూడా నివేదిక ఆల్రెడీ ప్రభుత్వం వద్ద ఉంది. సో ఆ కేసుకు సంబంధించి అరెస్టులు కావచ్చు, ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అరెస్టులు అయినా కావచ్చు, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు కాళేశ్వరం ఈ యొక్క నివేదిక సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనేది చాలా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ముందు హాజరవ్వడంపై ఒక పూర్తి స్థాయి విశ్లేషణ చేసుకుందాం. రేపు సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్లో సాక్ష్యాలను సమర్పించబోతున్న బండి ఎలాంటి సాక్ష్యాలు ఇస్తారు అంటూ బీఆర్ఎస్ నేతల్లో వణుకు. శుక్రవారం 12 గంటలకు సిట్ ముందు హాజరు కాబోతున్న బండి సంజయ్, బండితో పాటు 2 వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్ ముందుకు హాజరు కాబోతున్నారు. జడ్జీల ఫోన్స్ కూడా ట్యాప్ చేయడంపై బీజేపీ కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి అప్పగించాలని బీజేపీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ పాత్రపై ఆధారాలు సేకరిస్తోంది అంటూ కూడా ఐబీ వర్గాలు అన్నట్లుగా కూడా ఇప్పుడు ఊహాగానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ సిట్ ఎదుట 8వ తేదీన హాజరు కాబోతున్నారు. అంటే మరికొన్ని గంటలే ఇతర సాక్ష్యాలను కూడా సమర్పిస్తారని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుటకు బండి సంజయ్ ఇతర సాక్ష్యాలు సమర్పించే అవకాశం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ 8వ తేదీన సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. గతంలోనే ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. బాధితుడిగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా అభ్యర్థించింది. అయితే అప్పట్లో తీరిక లేకుండా ఉండడంతో తర్వాత వస్తానని సమాచారం ఇచ్చారు బండి సంజయ్. తాజాగా 8వ తేదీన వస్తానని పోలీసులు కూడా లేఖ రాశారు. అదే రోజు సంజయ్తో పాటు సిట్ విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం, ఆధారాలు సేకరించారని, సిట్ ఎదుట కేంద్ర మంత్రి పలు ఆధారాలను సమర్పించే అవకాశం ఉందని ఆయన అనుచరులు సైతం చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జడ్జీల ఫోన్లు సైతం ట్యాప్ చేయడం పట్ల బీజేపీ చాలా సీరియస్గా ఉందని, భార్యాభర్తల బెడ్రూమ్ మాటలను కూడా ట్యాప్ చేశారని గుర్తించారని అంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. బండి సంజయ్ విజ్ఞప్తితో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్రపై ఐబీ వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయని కూడా చెబుతున్నారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ రావు అంగీకరించారు. డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఇటు ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇచ్చుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ల చుట్టూ ఉచ్చు బిగిస్తుందని భావిస్తున్నారు చాలామంది. ఈ నెల 8న అంటే మరికొన్ని గంటల్లో బండి సంజయ్ సిట్ ఎదుట వాంగ్మూలం కీలకం కాకపోతోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ పెట్టాలని భావిస్తున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. సిట్ దర్యాప్తులో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి బాధితుల జాబితాలో ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు ఫోన్లో లభించినటువంటి రికార్డింగ్లు, చాట్ హిస్టరీలలో ట్యాపింగ్ సంబంధించినటువంటి సమాచారం బయటపడినట్లుగా సిట్ పేర్కొంది. ఈ కేసులో బండి సంజయ్తో పాటు నాడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేయలేదని అనుకుంటున్నారని, అందుకే తనకు సిట్ నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. బండి సంజయ్కు సన్నిహితుడైనటువంటి బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా భావిస్తోంది సిట్ బండి సంజయ్ను సాక్షిగా విచారించేందుకు 2025 జూలై 24న హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కానీ పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయన జూలై 28కి సమయం కోరారు. అప్పుడు కూడా ఆయనకి తీరిక లేకుండా ఉండడంతో హాజరు కాలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆగస్టు 8న అంటే మరికొన్ని గంటల్లో మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి షెడ్యూల్ అయితే రేపు అంటే మరికొన్ని గంటల్లో షెడ్యూల్ చూసుకుంటే కనుక ఉదయం 10 గంటలకి బంజారా హిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకి ఖైరతాబాద్ చౌరస్తా వద్దనున్న హనుమాన్ టెంపుల్ని దర్శించుకుంటారు. ఉదయం 11 గంటలకి అక్కడ నుంచి రాజ్భవన్ సమీపంలోని దిల్కుష్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అంటే 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు. అయితే ఈ సిట్ విచారణకు హాజరవుతున్నటువంటి వేళ ఖచ్చితంగా ఆయన ఎక్కడైతే నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారో దీనికి సంబంధించి నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి ఈ సిట్ అధికారులకి ఆయన ఎలాంటి ఆధారాలు ఇస్తారు, ఏమిటి అనేటువంటి దానిపైన ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో గుబులు పట్టుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.